బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులను వారం పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయనగరం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ను అరెస్టు చేసిన పోలీసులు లోతైన విచారణకు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై వాద ప్రతివాదనలు విన్న విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులు సిరాజ్ సమీర్ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులను వారం పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయనగరం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్ను అరెస్టు చేసిన పోలీసులు లోతైన విచారణకు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్పై వాద ప్రతివాదనలు విన్న విజయనగరం జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న నిందితులు సిరాజ్ సమీర్ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఇది సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, చక్రి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు అయితే పేలుళ్ల కుట్ర కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళనైతే విశాఖ సెంట్రల్ జైల్లో ఉంచడం అయితే జరిగింది. ప్రస్తుతం వాళ్ళు విజయనగరం ప్రాంతం వాళ్ళు కావడంతో సిరాజ్ సమీర్ ఇద్దరు కూడా వారం రోజుల వరకు కస్టడీ కావాలని చెప్పేసి విజయనగరం పోలీసులు అలానే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు కూడా కోరడంతో వాళ్ళనైతే ఈ రోజు వాదనలు వినిపించిన విశాఖ స్పెషల్ కోర్టులో అయితే వాళ్ళకి రేపటి నుండి 7 రోజుల వరకు దాదాపు వాళ్ళకి అక్కడ కస్టడీ ఇవ్వడానికి అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. ఈ 7 రోజులు జరిగే ఈ విచారణలో ఎటువంటి థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించొద్దని చెప్పేసి కోర్టు ఆదేశం చేయడంతో నిందితులకు ఈ రోజు వైద్య పరీక్ష అయితే నిర్వహించి అదే విధంగా తీసుకొని తిరిగి వచ్చి మళ్ళీ కోర్టుకి అప్పగించాలని చెప్పేసి కోర్టు అయితే తెలియజేయడం జరిగింది. ఇదంతా ఒక అయితే పూర్తిగా అసలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా శాంతంగా ఉండే విజయనగరం లాంటి జిల్లాలో ఇటువంటి పేలుళ్ల కుట్రకు ఒక ఆద్యం పోయడం అయితే ఇక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా సహించలేకపోతున్నారు. దాదాపు ఈ పల్వామా ఉగ్రదాడులు ఎక్కడైతే జరిగాయో ఆ ఉగ్రదాడులు అనుసరించి దాని చైన్ సిస్టమ్ గా ఎక్కడికక్కడ కూడా ఈ దాడులు జరగడానికి వీళ్ళంతా ప్రయత్నం చేశారు అని తెలుస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.